నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండంలో కలవరపెడుతున్న మరణాలు, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్, లయన్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, కార్మిక యూనియన్ల సమావేశాలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం లయన్స్ క్లబ్ల నిర్వహణలో ఈరోజు చలివేంద్రాలు ప్రారంభమయ్యాయి. జోన్ చైర్పర్సన్ లయన్ నార్ల ప్రసాద్ ఆధ్వర్యంలో నగరపాలక పరిధిలో గోదావరికన్ ఓల్డ్ అశోక్ లేబర్ అడ్డా, కళ్యాణ్ నగర్ హోల్సేల్ మార్కెట్, గౌతమి నగర్ సెంటర్, మున్సిపల్ కార్పొరేషన్ గేటు వద్ద, గోదావరికన్ బస్టాండ్ ఎంట్రెన్స్ వద్ద, FCA ఎక్స్ రోడ్ NTPCలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలను రామగుండం మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ చలివేంద్రాలకు దాతలుగా నార్ల సత్యనారాయణ జ్ఞాపకార్థంగా నార్ల ప్రసాద్, కొలిపాక బుచ్చ జ్ఞాపకార్థంగా కొలిపాక సతీష్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లక్ష్మీనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతి నగర్ ప్రగతి క్లబ్లు వారు కూడా సహకరించినట్టుగా కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ బాధ్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి, గంగాధర్, బంక రామస్వామి, రాజేందర్, కుమరవెల్లి సుధాకర్, మామిడిపల్లి శ్రీధర్, రేణికుంట చందర్, మహేందర్ రెడ్డి, కొలిపాక సతీష్, రాహుల్, రోహిత్, లింగమూర్తి తదితరులు ఉన్నారు. తీర్చాలనే సంకల్పంతో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 14 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. దాదాపుగా 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఈ ఒక్కరోజే దాదాపుగా 5-6 మంది చనిపోవడం జరిగింది. ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళ వ్యాపారం కోసం ఇక్కడ కొనుక్కునేందుకు బజార్లకు, మార్కెట్కు అందరికీ వస్తూ ఉంటారు. వాళ్ళ దాహార్తిని తీర్చవలసిన కనీస బాధ్యత అటు మున్సిపల్ కార్పొరేషన్ అలాగే రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నదని భావించి ఈరోజు మా సోదరులు ప్రమోద్ రెడ్డి గారు, రాజేందర్ గారు, రామస్వామన్న గారు, గోపాలరావు గారు, సారయ్య గారు, శ్రీధర్ గారు, అలాగే అందరూ కూడా, ప్రసాద్ గారు, అందరూ కూడా ఈరోజు ప్రజలకు మంచినీళ్ళు ఇద్దామని చెప్పేసి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఈరోజు డిహైడ్రేషన్ తోటి ఇంత ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడి చనిపోతూ ఉన్నారు కనుక ప్రజలు ఎక్కువసేపు రోజుకు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్లు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే ఇబ్బంది జరుగుతుంది కనుక అలాంటి అనారోగ్యానికి బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంచినీళ్లు తాగే విధంగా ప్రజలందరికీ కూడా మంచినీళ్లు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఓల్డ్ అశోక్ సెంటర్లో, బస్టాండ్ సెంటర్లో, రామగుండం రైల్వే స్టేషన్ ముందట, గౌతమ్ నగర్ సెంటర్లో, చౌరాస్తాలో, ఇలా అన్ని ఏరియాలలో కూడా దాదాపుగా 14 మెయిన్ సెంటర్లలో ఈరోజు లయన్స్ క్లబ్ మరియు రామగుండం ఆధ్వర్యంలో, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంచినీళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
గోదావరికంలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో RG1 వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్ఈ పోషం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ మాట్లాడారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచామని ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నదని, కోల్ ఇండియాలో హెచ్ఎంఎస్తో పాటు జేబీసీసీఐ సంఘాలతో ఒప్పందం చేసుకున్న వేతనాలు అమలు చేయాలని అన్నారు. ఇందులో నాయకులు భువనగిరి సమ్మయ్య, పల్లె క్రాంతి కుమార్, రామచందర్రావు, మహేందర్, నాగేందర్, వరప్రసాదరావు, సంపత్, గట్టు, స్వామి, తిరుపతి, సాగర్, వంశీ, శ్రీనివాస్, వంశీవర్ధన్ తదితరులు ఉన్నారు. చేపల మార్కెట్ అయింది రామగుండం. చేపల మార్కెటే వాటర్ అలాట్మెంట్ చేస్తే ఇంత, నేను ఇంత ఇస్తా అంటే ఆయనకి ఇంకోటి వచ్చి అకౌంట్ నాకు అప్పచెప్పు సార్ మా ఇప్పియండి అన్న, నేను ఇంకో 10,000 ఎక్కువ ఇస్తా అంటే అది చేపల మార్కెట్ అంటే అది. చేపల మార్కెట్ అయిందంటే ఒక కార్మికుని ఛార్జ్షీట్ ఇస్తావా, ఒక ట్రేడ్ యూనియన్ నాయకుని ఛార్జ్షీట్ ఇస్తావా? ఆ ఛార్జ్షీట్ ఎంపికతో సమానంగా మేము పరిగణిస్తాం. దానికి ట్రేడ్ యూనియన్లో పనిచేసే నాయకునికి ముళ్ళ కంచె ఉంటుంది, కూర్చుకోపోయినా మేము పనిచేస్తాం. అందుకే మేము సూటిగా చెప్తున్నాం. మిమ్మల్ని ఆ క్వార్టర్ ఎందుకు ఆపుతలేదండి? ఏమనంటే ఎమ్మెల్యే ఏమైనా కొడతారా మిమ్మల్ని? ఎమ్మెల్యే ఇట్లా తప్పుడు పని చేయమంటారా? ఎమ్మెల్యే అటువంటి తప్పుడు పని చేయమంటే ఎమ్మెల్యేకు రేపు 150 ఓట్లు పోయినట్టే. ఆ ఏరియాలో 150, 2,000 ఓట్లు ఉంటాయి పోయినట్టే. ఎమ్మెల్యే అటువంటి తప్పు పని చేయరు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మీరు అందరు నాటకం ఆడతారు. ఇది బంద్ పెట్టండి సార్. సిస్టమేటిక్గా నడిపండి కంపెనీ. ఇష్టం వచ్చినట్టు కాదు, సిస్టమేటిక్గా నడిపిస్తే మీకు పాలాభిషేకం చేస్తాం. పాలు మేము రోడ్డు మీద వేయం. ఎవరెవరో గరీబులకు తాగే ఛాయ్ కూడా పైసలు దొరికిన వాళ్ళకి తాగించవలసిన పాలు రోడ్ల మీద మూరీలలో వేస్తారు. అది కాదు, మీకు సన్మానం చేస్తాం. ఆ సన్మానం కూడా పూలదండ లేం, పూలలు నీకు వేయంగానే మోరీలు వేస్తావు, అది కూడా వేయం. చేతులు కలుపుతాం, వచ్చి మీకు మద్దతు ఇస్తాం. మీ పక్కన మేము ఉంటేనే చాలు, మీకు ఉన్నంత బలం. మేము పక్కన లేకుంటే అందరు ఇట్లా చూస్తాం. కనుక రామగుండం రీజన్, శ్రీరాంపూర్ రీజన్, పెద్ద రీజన్లు సింగరేణి కంపెనీకే కాపాడుతున్న రీజన్లలో బొగ్గుబాయిలన్నీ మూతేసి ఏంటో చేస్తారు. ఆ బొగ్గుబాయిల సమస్య కూడా చైర్మన్ గారు చెప్తున్నా, మాకు పిలవండి, మేము చెప్తాం సజెషన్, ప్రొడక్షన్ ఎట్లా రావాలి. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వీసీ కెమెరాలతో ఏమి రాదు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వీసీ కెమెరాతో ఒక్క ఇంటికి మందం బొగ్గు కూడా రాదు. పైసా ఏం చేస్తాను? మీరు కంపెనీ కాపాడాలన్నా సంపాలనున్నా. కొత్త డైరెక్టర్ వచ్చిన సంబరపడ్డాం. చైర్మన్ గారు కూడా మంచిగా పనిచేస్తారనుకున్నాం. డైరెక్ట్ పాలు కూడా మంచిగా పనిచేస్తారు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఇవాళ చెప్తున్నా విజిలెన్స్ వచ్చింది, మేము విజిలెన్స్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు పట్టించుకోకపోతే జీడీకే వన్ ఇంక్లాన్లో దాదాపు మొన్న 32 మంది, అంతకుముందు 40 మంది, 50 మంది వాళ్ళ అపాయింట్మెంట్ భూపాలపల్లి. దొడ్డిదారున మీరు ఇక్కడ డిప్యుటేషన్ పెట్టి అక్కడ పంపిస్తాను కోర్టు నుండి తప్పించుకోవడానికి. అసలు విషయము కోర్టులో చెప్తే మీరందరూ జైలుకు పోతారు. భూ నిర్వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కొత్తగూడెంలో సింగరేణిలో 98 నుండి బంద్ పెట్టి, ఎందుకు బంద్ పెట్టిందంటే వీళ్ళే దొంగలు. ఎస్టేట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కొంతమంది పైరు వికారులు కలిసి ఈ భూమి అంతా పోతాంది అనగానే గుంటకొక్కరికి రిజిస్ట్రేషన్ చేసింది. ఎకరానికి 40 మందికి రిజిస్ట్రేషన్ చేసిండు. 100 ఎకరాలకు ఎంత 400 మందికి ఉద్యోగాలు వస్తాయా? అందుకే కంపెనీ బంద్ చేసింది. నీ ముంచే ప్రయత్నంలో సింగరేణి అధికారులు కంకణం కట్టుకున్నారు. పని చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. పని స్థలాలు చూపిస్తలేరు, కొత్త యంత్రాలు తీసుకొస్తలేరు. స్క్రాప్లో అమ్మవలసిన యంత్రాలతో పని చేయమంటున్నారు. కార్మికుల పైన పని భారం పెడుతుంది. దీనికి సామాన్ తీసి దానికి పెట్టుడు, దాని సామాన్ పెట్టి దీనికి తీసి పెట్టుడు, దాంట్లోనే సమయం అంతా వృధా అవుతుంది. ఇవాళ మల్టీ ఏం కంపెనీ డ్యామేజింగ్ కమిటీ, మల్టీ డిపార్ట్మెంట్ అని పెట్టింది కానీ అది మల్టీ డ్యామేజింగ్ కమిటీ. వాళ్ళు సిగ్గు శరం ఉంటే ఏటీసీ నాయకులను కూర్చుండే నాయకులు రివర్స్ అయ్యి వాళ్ళను ఉరికిస్తలేరు. కార్మికుడు పని దొంగ అంటే హిహి అని నవ్వుతాను, కార్మికుడు పని చేస్తలేడు హహా అని నవ్వుతాను, తాళాలు కొడతాను. అందులో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు అందరూ పని దొంగలే ఉన్నారు. ఒకటి గుర్తింపు సంఘం పేరు మీద ఎవరైతే వాళ్ళ ఇన్ఫార్మర్ పట్టుకొని తిరుగుతారో వాళ్ళు ఏనాడు అండర్ గ్రౌండ్ దిగాలి. కష్టపడి ఇంటికి పోయేటోళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళు ఏం సలహా ఇస్తారు? కష్టపడి పని చేసుకోవడానికి ఏం సలహా ఇస్తారు? తర్వాత
శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని ఐఎఫ్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు గోదావరిఖని గాంధీనగర్లోని ఐఎఫ్టి కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమైక్య పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడారు. ఈ సమావేశంలో ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్తో పాటుగా ప్రధాన కార్యదర్శి బి అశోక్, నాయకులు చిల్క శంకర్, ఈదునూరు రామకృష్ణ, ఎం దుర్గయ్య, ఐ రాజేశం, జి మల్లేశం, ఎడ్ల రవికుమార్, ఎస్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. గత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికుల యొక్క కనీస వేతనాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. గత ప్రభుత్వం కూడా 5 జీవోలు తీసుకొచ్చింది కనీస వేతనాలు పెంచడానికి. ఇప్పటి వరకు కూడా జీవోల రూపము అది దాల్చలేదు. పైగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. 2 సంవత్సరాల నుంచి కార్మికులందరూ, కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కనీస వేతనాన్ని మార్చాలని. ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఒక ప్రచారానికి పరిమితమైనటువంటి మేము వేతనాలు పెంచాం, గణనీయమైనటువంటి వేతనాల్ని మేము ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినమైనటువంటి ప్రచారం ఆర్భాటం తప్ప వాస్తవానికి అందులో శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి వేతనాల కంటే కూడా తక్కువ వేతనాలు ఈ జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 3 జోన్లుగా చేశారు. ఇవాళ ధరలు అనేటువంటి కార్మికులందరికీ, ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి, ఒక జోన్లో ఒక రకమైనటువంటి వేతనాలు, మరొక జోన్లో మరొక వేతనాలు ఉంటే ఈ ధరలను తట్టుకోవడం అనేటువంటిది కార్మికులకు, ప్రజలకు కూడా చాలా కష్టమైనటువంటిది. కనుక వేతనాలు అనేటువంటి ఈ జోన్లు అనేటువంటి కాకుండా అందరికీ స్థిరమైనటువంటి ఒకటే పద్ధతిలో వేతనాలు అనేటువంటి ఉండాలి. అలా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కరోనా వాతావరణం తలపిస్తూ ఉంది. వరుస క్రమంలో జరుగుతున్న మరణాలు కలవరపెడుతూ ఉన్నాయి. మరణ మృదంగం మ్రోగుతుంది. పిట్టెల్లా జనం రాలిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎండ వేడిమి తీవ్రంగా ఉండడంతో పాటు వడగాలులు వేగంగా వీస్తుండడంతో అనారోగ్య వాతావరణం ఇక్కడ నెలకొంది. ఇక్కడి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రులన్నీ పేషెంట్లతో సందడిగా ఉన్నాయి. కాగా శవాలతో కిటకిటలాడుతున్న గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చిరులో పోస్టు మార్టంకు మృతదేహాలు సిద్ధంగా ఉంటూ ఉన్నాయి. పోస్టు మార్టం పనిలో డాక్టర్లు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇంకా మృతదేహాలు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా అంతిమ సంస్కారాలకు హిందూ శ్మశాన వాటికకు వరుస క్రమంలో మృతదేహాలు బారులు తీరుతూ ఉన్నాయి. నగరపాలక సంస్థ రికార్డుల మేరకు మొన్న 3, నిన్న 8, ఈరోజు ఇప్పటి వరకు 10 వరకు మృతదేహాలు చేరుకున్నాయి. గోదావరిఖని గంగానగర్లో నిన్న వైన్ షాప్లో జరిగిన పరస్పర దాడుల మీదనే కాకుండా ఈ తరహా గొడవల మీద 1 టౌన్ పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో సిఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా చర్యకు పూనుకుంటూ ఉన్నారు. వైన్ షాప్ ముందున్న ప్రధాన రహదారి మీద జరిగిన గొడవకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.